श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की। సాయిరాం. రెండవ రోజు పూజ్య శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు చే ప్రసంగ కార్యక్రమంలో భాగంగా ముందుగా వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దాపురం మండలం ఆర్బి కొత్తూరు గ్రామం వాస్తవ్యులు సాయిబంధు శ్రీ మాసిన గోవిందరావు గారు వారిని పుష్పమాలంకృతులు చేస్తారు. తదుపరి మనందరికీ ఆత్మబంధువు పూజ్య శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారికి ప్రాణంలో ప్రాణం దొరగారు వారిని పుష్పమాలతో కర్పూరపు మాలతో వారిని అలంకరించి స్వాగతం చెప్తారు. సాయిరాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. సాయిరాం. రెండవ రోజు పూజ్య శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దయచేసి అందరూ శ్రద్ధాసాబూరితో నిశ్శబ్దంగా చక్కటి క్రమశిక్షణతో వారి పూర్తి సారాంశాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని మనం భవిష్యత్తులో నిర్వహించబోయే అన్ని కార్యక్రమాలకు కూడా వారి స్ఫూర్తితో చక్కటి భవిష్యత్తుకు పునాది వేసుకోవాల్సిందిగా కోరుతూ స్వామివారిని వారి ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. సాయిరాం సాయిరాం సాయిరాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోత్థపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సదానింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం. తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం. సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ కరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. సుబ్బారావు గారి భక్తి ప్రపత్తులు చూస్తుంటే వారికి ఉన్న వినయం వారికి ఉన్న భక్తి నాకు ఎప్పుడు కలుగుతాయో అనిపిస్తూ ఉంటుంది. నాకు యథార్థంగా చెప్తున్నాను. ఎంచేత అంటే అనవసరంగా ఒకరిని పొగడ్డం నాకు చేత కాదు. నేను అలా ఎప్పుడు చెయ్యను.
సరే, ఇంకా ఉపన్యాసానికి సంబంధించినంత వరకు నిన్నటి రోజున అల్లా మాలిక్ అనేటటువంటి మాటని పునః బాబా గారు ఎందుకు ప్రయోగిస్తూ ఉండేవారనేటటువంటి విషయం గురించి మీకు కొంతవరకు విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇవాళ శ్రద్ధ, ఆ తర్వాత పక్కన వాడబడినటువంటి సాబూరి అనబడేటటువంటి 2 మాటల గురించి తెలియచేస్తాను అని అన్నాను. బాబాగారి జీవితంలో ఈ 3 మాటలకి చాలా ప్రాముఖ్యత ఉంది. అల్లా మాలిక్ అన్న మాటకి, అల్లా మాలిక్ అనేటటువంటి మాట భక్తి భావాన్ని, భక్తి తత్వాన్ని ఆవిష్కరింపచేస్తుంది అని నిన్నటి రోజున చెప్పాను. ఇంకా శ్రద్ధ, సాబూరి ఈ రెండింటిని గురించి వారు చెప్పారు. ఇది చెప్పడం, ప్రస్తావన చేసేటప్పుడు కథాంశంగా దాన్ని చాలా తక్కువ ప్రస్తావన. కానీ ఆ శ్రద్ధ, సాబూరి వారి జీవితంలో జరిగినటువంటి ప్రతి ఘట్టంలోనూ ఆంతరముగా పూలదండలో దారం దాగున్నట్టే మీకు ద్యోతకమవుతూ ఉంటుంది. ఇది స్ఫుటంగా ఎప్పుడు బయటికి వచ్చే ఈ మాటలు అంటే, ఒకానొకప్పుడు రాధాభాయి దేశ్ముఖ్ అనబడేటటువంటి ఒక భక్తురాలు, ఆవిడ ఒక వృద్ధురాలు, ఆవిడ ఒకసారి షిరిడీ గ్రామానికి వచ్చారు బాబాగారి దర్శనం చేయడం కోసం. వచ్చిన తరువాత బాబాగారి దర్శనం చేశారు. అపారమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వారు, బ్రహ్మమును అనుభవించినటువంటి వారి యొక్క తేజోస్వరూపాన్ని దర్శనం చేసినంత మాత్రం చేత యువతల వారిలో కూడా ఒక గొప్ప ప్రశాంతత కలుగుతుంది. అది దర్శనం చేసినప్పుడు కలగడం వరకు అని నేను చెప్పినా కూడా పొరపాటు వాక్యమే అవుతుంది. ఎందుచేత అంటే అటువంటి వారు వెళ్లిపోయిన తరువాత కూడా కొన్ని వేల సంవత్సరాల వరకు ఆ ప్రశాంతత ఉండిపోతుంది. ఇది మీకు రామాయణం చెప్తున్నప్పుడు నేను ఋష్యశృంగ మహర్షి యొక్క తపస్సు గురించి చెప్పి ఉన్నాను. అది ఆ తర్వాత శంకరాచార్య స్వామి వారు అరణ్యంలో కూర్చుని ఉండగా ఒక పాము పడగ విప్పి కప్పకి నీడ పట్టేది. ఎందుకు ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి ప్రాణులు స్నేహంతో మెలుగుతున్నాయని ఆయన ధ్యానం చేస్తే అది ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశము అని ద్యోతకమైంది. అక్కడే ఇవాళ శృంగగిరి పీఠాన్ని పెట్టారు శంకర భగవత్పాదులు. అదే శృంగేరి పీఠము, శృంగేరి పీఠము అని మనం పిలుస్తూ ఉంటాం. అందుచేత తపస్సంపన్నులైనటువంటి మహాపురుషులు, ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నవారు, ఆత్మసాక్షాత్కారమును పొందినటువంటి వారు, పరమాత్మగా నడచినటువంటి వారు ఎక్కడెక్కడ ఉంటారో అటువంటి వారి యొక్క దర్శనం చేసినంత మాత్రం చేత అవ్యాజమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. మీకు నేను ఈ సందర్భంలో ఒక విషయాన్ని ప్రస్తావన చేయాలి. రమణ మహర్షి దగ్గరికి కొంతమంది వస్తూ ఉండేవారు. ఒకసారి నేపాల్ నుంచి ఎవరో వచ్చారు. వారు వచ్చేటప్పుడు కొన్ని ప్రశ్నలు రాసుకున్నారు అడగాలి అని. కానీ వారికి నేపాలీ భాష మాత్రమే వచ్చు, రమణ మహర్షిని అడగడానికి అవకాశం లేదు. అందుచేత వారు ఏం చేశారంటే తమిళ భాషలో మాట్లాడగలిగినటువంటి ఒక సేవకుణ్ణి తెచ్చుకున్నారు. తెచ్చుకుని నేపాలీ భాషలో తనకున్న అనుమానాలు వారికి చెప్పారు. వారు తమిళ భాషలో రాసుకుని రమణ మహర్షిని అడగాలనుకున్నారు. రమణుల యొక్క సన్నిధానానికి వెళ్లి కూర్చున్నారు. వారేం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారంతే. కొంతసేపు అయిపోయిన తర్వాత ఈ నౌకరు వారితో కలిసి బయటికి వచ్చాడు, ఆ నేపాల్ నుంచి వచ్చిన వారితో. వచ్చి వారి ఏ ప్రశ్నలకి జవాబులు కోరుకుంటున్నారో అవన్నీ చెప్పేశాడు. చెప్పేస్తే అన్నీ విన్న తర్వాత ఆయన ఆశ్చర్యపోయాడు. ఇవన్నీ నీకు ఎలా తెలిసి, నా పక్కనే ఉన్నావు, నువ్వు అడగలేదు కదా అని అడిగాడు. నాకు వారి ముఖమండలాన్ని వీక్షించేటప్పటికే అడగవలసిన ప్రశ్నలకి జవాబులు ద్యోతకమైపోయాయని చెప్పాడు. రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా అదే జరిగింది. నిన్న రాజమండ్రిలో సభలో నేను ఆ విషయాన్ని ప్రస్తావన చేశాను కూడా. అందుకని మహాపురుషుల యొక్క సన్నిధానానికి వెళ్లి కూర్చునేటప్పటికే మీకు ఒక అవ్యాజమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. అందుకే మీరు చూడండి, ఒక్కొక్క ఇంటి వైభవం ఒక్కొక్క పురుషుడితో పూర్తయిపోతుంది. ఆయన ఉన్నంత కాలం ఆయనతో మాట్లాడడానికి, ఆయన దగ్గర కూర్చోవడానికి, ఆయన సన్నిధానంలో 1 గంట గడపడానికి బారులు తీరుతారు. కొంతకాలానికి శరీరంతో వచ్చినవాడు శరీరం వెళ్ళిపోతుంది కదా, కొంతకాలానికి వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ ఇంటికి వెళ్ళేటటువంటి వారు మీకు కనపడరు. రోజు కొన్ని వందల మంది ఆ ఇంటి ముందు బారులు తీరిన వారు ఆ వ్యక్తి వెళ్ళిపోగానే ఆ ఇంటికి వెళ్లి మళ్లీ కనపడేటటువంటి వారి సంఖ్య ఇంకా ఉండదు. ఆ వైభవం ఆయనతో వెళ్ళిపోతుంది. ఆస్తికి వారసులుంటారేమో కానీ ఆధ్యాత్మిక వైభవానికి వారసులు అన్ని చోట్ల దొరకరు. ఒక తండ్రి మహాపురుషుడైతే కొడుకు మహాపురుషుడు అవ్వాలని ఎక్కడా లేదు. ఒక తండ్రి గొప్ప పూజాదురంధరుడైతే కొడుకు పూజాదురంధరుడు అవ్వాలని లేదు. ఒక తండ్రి ఆత్మతత్వాన్ని గుర్తిరిగిన వాడైతే కొడుకు ఆత్మతత్వాన్ని గుర్తిరిగిన వాడు అవ్వాలని లేదు. అది ఒక్కొక్క వంశంలో ఒక్కొక్కరి ఎంత తేజస్సు ప్రకాశిస్తుంది. అది పూర్వజన్మలో చేసుకున్నటువంటి అదృష్టం.
సరే, ఇక్కడ సాయిబాబా గారి సన్నిధానానికి కూడా రాధాబాయి దేశ్ముఖ్ కనబడేటటువంటి ఒక వృద్ధ స్త్రీ వచ్చింది. మరి దర్శనం చెయ్యగానే అవ్యాజమైన ప్రశాంతతను అనుభవించింది. ఇప్పుడు ఆవిడ మనస్సులో ఒక కోరిక కలిగింది. ఈయన నిస్సందేహంగా ఒక గురుస్వరూపం, ఒక మహానుభావుడు, అందుకే ఈయన సన్నిధానంలో నాకు ఇంత ప్రశాంతత కలిగింది. ఆ కోణం చాలా గొప్పది. మిగిలిన వాళ్ళందరూ కోరికలు కోరారు, ఆవిడ ఈయన దగ్గర ప్రశాంతత చిక్కిందని తెలుసుకుంది. అందుకే బహుశా ఈ రహస్యాలు ఆవిడ దగ్గర మాత్రమే బాబాగారు మాట్లాడారు. ఏ స్థాయి వారు ఎలా విడితే అలా మాట్లాడారు ఆయన. మీకు రాబోయే ఉపన్యాసాల్లో కొన్ని లీలల వెనక ఉండేటటువంటి తారతమ్యాల్ని ఆవిష్కరిస్తాను. ఇక్కడ ఆవిడ ఆయన సన్నిధానంలో ఉండేటటువంటి ప్రశాంతతని గుర్తెరిగింది. అయితే ఆ తల్లి అడగడంలో ఒక విషయాన్ని ప్రస్తావన చేసింది. నాకు ఎల్లకాలముల యందు బాబాగారి సన్నిధానంలో ఉండను కదా, నేను వెళ్ళిపోతాను. అందుకని నేను బాబాగారికి శిష్యురాలను అనిపించుకుని వెళ్ళాలి. విడితే నాకేమవుతుంది, వారికి నాకు గురు శిష్య సంబంధం ఏర్పడుతుంది. అందుచేత గురు శిష్య సంబంధం ఏర్పడాలంటే వారి దగ్గర నేను ఉపదేశమును పొందాలి. ఇది సంప్రదాయబద్ధమైనటువంటి మార్గము అంటారు. అది దోషం కాదు, అది దోషము అని మీరు అనకూడదు కూడా, అది తప్పు. దోషము అంటే తప్పది. ఎందుకంటే మంత్రాన్ని ఉపదేశం పొందడం సంప్రదాయబద్ధమైనటువంటి విధానం, అది గురు శిష్య సంబంధాలు కాదు అని అనకూడదు, దాన్ని తిరస్కరించకూడదు. అలాంటి మీరు వైదికమైన సంప్రదాయాన్ని ధిక్కరించిన వారు అవుతారు. అందుచేత ఆవిడ ఉపదేశాన్ని కోరుకుంటే బాబా గారు అన్నారు, ఉపదేశం చేస్తానని వారు అనలేదు, ఉపదేశం చెయ్యనని వారు అనలేదు. ఆవిడ కోరింది అని మిన్నకున్నారు అంతవరకు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆవిడ అలా కోరింది, నాకు ఉపదేశం కావాలి, ఉపదేశం కావాలి, ఉపదేశం కావాలంది. ఆయన ఏం మాట్లాడలేదు. ఆవిడ హఠం చేసింది. అంటే పెద్దతనం చేత నాకు ఆయన ఉపదేశం ఎందుకు చెయ్యరు, నన్ను శిష్యురాలిగా ఎందుకు స్వీకరించరు, నాకు గురువుగా ఎందుకు నిలబడరు అని ఆవిడికి ఆక్రోశం వచ్చింది. అది పట్టుదలగా మారింది. ఆవిడండి, బాబా గారు నాకు మంత్రోపదేశం చెయ్యకపోతే నేను ఆహారం స్వీకరించను అంది, నీరు ముట్టను అంది. ఆహారం స్వీకరించకపోతే ఏమవుతుంది, శుష్కించిపోయి శరీరం పడిపోతుంది. ఆవిడ అలా ఆహారం ముట్టకుండా ఉండిపోయింది. గమ్మత్తు ఏమిటంటే అలా 3 రోజులు ఉండిపోయింది. ఉండిపోతే సహజంగా వృద్ధురాలు, ఆవిడ శరీరం నీరసపడిపోతుంది. బాబాగారు గమనించట్లేదా? బాబాగారు గమనిస్తున్నారు. ఇక్కడే ఒక గమ్మత్తు ఉంటుంది. మీరు యథాతథంగా లీలను చదివితే అందులో మీకు ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు ఇంగ్లీష్ లో. మీరు మామూలుగా వాక్యాలను చదివేస్తే మీకు అదేం ద్యోతకం అవ్వదు. దాంట్లో ఈ విషయం బాబా గారికి తెలియదు అని మీరు అనుకున్నారు అనుకోండి, మన అవివేకం అది. ఒక ఆవిడ బయట నా దగ్గర మంత్రోపదేశం పొందడం కోసమని ఆహారం మానేసి హఠం చేసి 3 రోజుల నుంచి కూర్చుంటోందన్న విషయం బాబా గారికి తెలుసు. అలా తెలియకపోతే వారు సర్వజ్ఞులు ఎలా అవుతారు? వారిని మీరు గురువుగా అంతమంది ఆయన చుట్టూ ఎందుకు చేరి ఉన్నట్టు, ఆయన గురువుగా కావాలని ఆవిడ ఎందుకు అడిగినట్టు? కాబట్టి ఆయనకి తెలుసనే రూఢి, లేకపోతే విశ్వాసమే పోయినట్టు. వారు జోక్యం చేసుకోలేదు. ఎవరు జోక్యం చేసుకున్నారంటే శ్యామ అన్నవారు జోక్యం చేసుకున్నారు. వారు మసీదుకి ఉండేటటువంటి గోడకి చేర్చి ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో అధ్యాపకుడు. ఆయన బాబాగారు వచ్చినప్పటి నుంచి కూడా షిరిడి ఆయన అంతేవాసిగా మెసలుతున్నారు. అందుచేత వారికి కొంచెం స్వతంత్రం ఉంది బాబాగారి దగ్గర మాట్లాడడానికి. అందుకని వారన్నారు, బాబా మీ దగ్గర మంత్రోపదేశం పొందాలని ఈ వృద్ధురాలు ఎంతగానో వ్యగ్రత పొంది ఉంది. మీరు మంత్రోపదేశం చెయ్యకపోతే ఆవిడ ప్రాణాలని విడిచిపెట్టడానికి సిద్ధమవుతోంది. అందుకే ఆవిడ అన్నం ముట్టుకోవటం లేదు. 3 రోజులు అయిపోయింది. ఆవిడ ఒకవేళ శరీరాన్ని విడిచిపెట్టేసింది అనుకోండి, అన్నం తినకుండా ఈ మసీదులో, ప్రపంచం అంతా ఏమంటుందంటే ఆర్తితో వచ్చినటువంటి ఒక స్త్రీ పట్ల కారుణ్యముతో బాబా ప్రవర్తించలేదు, అందువల్ల ఆవిడ ప్రాణాలు పోగొట్టుకుందంటుంది. అందుకని లోకము యొక్క నిందకి మనం భయపడాలి. బాబా మీరు ఆవిడ విషయంలో ఏదో ఒక చర్య తీసుకోండి అన్నారు. ఈ గమ్మత్తు చూడండి, లోకము గురించినటువంటి భయంతో మిగిలిన వాళ్ళు ఉంటారు. లోకము గురించినటువంటి భయం బాబా గారికి ఏముండదు. వారు అంతకు ముందే 3 రోజులు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి మళ్ళీ ఆ శరీరంలోకి వచ్చారు. ఇది వాళ్ళందరూ చూశారు. అయినా గమ్మత్తు ఏమిటంటే చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించగలిగిన సమర్థుడైన. ఎందుకనంటే నిన్నటి రోజున మీకు చెప్పాను, ఎక్కడి నుంచి వచ్చింది ఆ సమర్థత అంటే ఆయన సర్వావస్థా వివర్జిత, ఆయన బ్రహ్మముతో తాదాత్మ్యములు పొంది ఉన్నాడు. మనలా త్రిగుణములతో తాదాత్మ్యంలో పొంది లేరు ఆయన. ఆ సమర్థత తెలుసు. ఆయన వైప్లవ్యం అంటారు బుద్ధిలో. అంటే అదేదో ఉపద్రవం జరిగిపోతే బాబా గారికి అపకీర్తి వచ్చేస్తుంది. ఇది చుట్టూ ఉండేటటువంటి వాళ్ళల్లో ఏర్పడేటటువంటి ఒక రకమైన భక్తి చేత వచ్చేటటువంటి మాట.
ఏదో బాబా గారిని మనం రక్షించుకోవాలి, ఇలాంటి వారు ఉండరని మీరు అనుకోకండి, వారు ఎప్పుడూ ఉంటారు. ఎందుకంటే భాగవతంలో కూడా కృష్ణుడికి ప్రమాదం వస్తుందేమో తమ రక్షించుకోవాలనుకున్నారు గోపికలు. అది ఉత్తమమైన భక్తి. ఆ భక్తిని మీరు తక్కువ అని చెప్పడానికి వీల్లేదు. ఆ స్థాయిలో ఉన్నటువంటి భక్తి కామ్య భక్తి కన్నా గొప్పది. ఒక కోరిక కోరుకునేటటువంటి వాడు గురువు చుట్టూ తిరిగి నాకు ఈ కోరిక తీర్చండి తీర్చండి అని వెంటపడేవాడి కన్నా, అమ్మో మా గురువు గారికి ఎక్కడైనా చెడ్డ పేరు వస్తుందేమో, మా గురువు గారిని రక్షించుకోవాలని వెంట తిరిగేటటువంటి వాడి యొక్క ప్రవర్తనలో నిజాయితీ వాళ్ళు ఎక్కువ. ఎందుకని వాడికి గురువుని రక్షించుకోవాలని తాపత్రయం ఉంది. ఇప్పుడు స్థాయి ఏ స్థాయిలో ఉంది శ్యామాది? కామ్యముతో తిరుగుతున్నవారు కాదు. బాబా గారికి అపకీర్తిస్తుందేమో అని పాపం ఆయనకి బెంగ. ఈ బెంగ ఆయన సమర్థత మరిచిపోయేటట్టు చేసింది. మీరు ఆ లీలని అర్థం చేసుకోవడంలో కొంచెం జాగ్రత్తగా పరిశీలన చెయ్యాలి. పరిశీలన చెయ్యకుండా మీరు చదివారనుకోండి, దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం తక్కువగా ఉంటుంది. అదే ఒక కామ్యంతో కూడుకున్నటువంటి భక్తుడు వెళ్లి బాబా గారితో మాట్లాడారనుకోండి, నోరు మోయి అంటారు. ఆ మాట అంగీకరించారు, సలహా ఇవ్వడాన్ని ఒప్పుకోరు. శ్యామ సలహా ఇవ్వడాన్ని అంగీకరించారు. ఎందుకు అంగీకరించారంటే తెల్లవారి లేస్తే ఆయన చుట్టూ తిరగడం తప్ప ఆయనకి ఇంకో ప్రయోజనం లేదు. ఒక ప్రయోజనం కోరుకున్నవాడు కాదు శ్యామ, ఎప్పుడూ ఆయన దగ్గర ఉండాలి. నాకు సర్వం ఆయనే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, ఆయనకి అంత నమ్మకం ఉందా లేదా అనడానికి. ఆయనకి కృష్ణుడెవరు? బాబాయే. శివుడెవరు? బాబాయే. గురువెవరు? బాబాయే. శకుడెవరు? బాబాయే. తల్లెవరు? బాబాయే. తండ్రెవరు? బాబాయే. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవా అంటాం. మనం నాలుకతో అంటాం, వాళ్ళు యథార్థంగా అంటారు నీవే తల్లియు తండ్రియు నీవేనా సఖుడు నీ గురుడు అని నిజముగ కృష్ణ అని కృష్ణుని ఉద్దేశించి కూడా ఇలాంటిదే ఒక పద్యం చెప్తూ ఉంటారు పెద్దలు. అన్నీ నువ్వే అంటుంటాం. త్వమేవ మాతా చ పితా త్వమేవ అలాగే అంటాం. శంకరాచార్యులు వారు అంటారు ఆత్మాత్వం గిరిజామతి సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి అంటారు. అన్ని ఇక్కడే అంటారు. అలా ఆయనకి బాబాయందు ఉన్నటువంటి పూనిక అటువంటిది. ఇది ఉత్తమ భక్తి. ఈ భక్తిలో కామ్యం లేదు. ఈ భక్తిలో తన గురువుని రక్షించుకోవాలన్న పరివేదన ఉంది. అందుకని ఇప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు జోక్యం చేసుకోవాలి, తప్పదు. అవతల ఆవిడ అజ్ఞానంతో ఉందా, పట్టుదలతో ఉందా? ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎందుకు నేను ఈ మాట 1కి 10 మాటలు అంటున్నానంటే, మూల కథ గురించి నేను పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. నేను మొన్న చదివానేమో కానీ నిజాయితీగా చెప్పాలంటే మీ అందరూ కొన్ని 100 మార్లు పారాయణ చేసి ఉన్నవారు. సుబ్బారావు గారి దగ్గర కూర్చొని నేను ఈ లీల గురించి చెప్పనా, వారికి కరతలామలకం ఇవన్నీ. కానీ నేను ఆంతర విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాను. ఎందుచేత అంటే వారు నేను ఒక మాట అన్నారు, లీల వెనక ఉన్న రహస్యాన్ని కోటేశ్వరరావు గారు ప్రతిపాదిస్తారు అన్నారు. అందుచేత శ్యామ యొక్క భక్తి ఉత్తమమైన భక్తి, తన గురువుని రక్షించుకోవాలన్న భక్తి. ఈ భక్తి ఏం చేస్తుందంటే సమర్థతని మరిపింప చేస్తుంది. అవతలవాడు ఎంత సమర్థుడు ఆలోచించాడు. ఆయన ఎండి గొప్ప ఫిజీషియన్, ఎటువంటి వ్యాధినైనా సరే ఆయన తీర్చేయగలడు. భార్య ఒక రోజున భర్త పక్కన పడుకుంది, ఆయన ఒళ్ళు వెచ్చగా తగిలింది. భార్య అంటుంది, ఏమండి మీ ఒళ్ళు వెచ్చగా ఉంది, మీకు జ్వరం వచ్చిందేమో, మాత్ర వేసుకోండి. నీకు అనేటప్పటికి అశ్రద్ధ, సరిగ్గా వేసుకోరు, ఒక్కసారి మా అన్నయ్యని పిలిపిస్తాను, ఆయనకి 5 పేషెంట్లు ఉండరు. కానీ తన బావగారు అనేటప్పటికీ చాలా జాగ్రత్తగా చూస్తాడు. ఒక్కసారి మా అన్నయ్యని కూడా పిలుస్తాను, వాడితో చర్చించి ఏదైనా మంది వేసుకోండి, ఇవాళకి హాస్పిటల్ మానేయండి, మీరు వెళ్ళకండి, ఇవాళకి నా మాట వినండి, మీరు ఇవాళ అలా కాదు, మీరు సరిగ్గా తింటలేదు, మీరు ఎప్పుడు పేషెంట్లు 18 గంటలు 16 గంటలు తిరుగుతున్నారు, ఇలా అయితే నేను ఒప్పుకోను సుమండి, మీరు ఇంకా కొన్నాళ్ళు తగ్గించుకోండి. నిజంగా ఆయన ఆరోగ్యం ఏమిటో, ఎంతసేపు పడుకోవాలో, ఎంతసేపు లేచి ఉండాలో, ఎంతమందిని చూడాలో, ఒక పేరెన్నిక కన్నా ఫిజీషియన్ ఆయనకి తెలియదు, ఆయనకి తెలుసు. కానీ ప్రేమ ఆయనకున్న సమర్థతని మరిపింప చేసేస్తుంది. భార్య 7వ క్లాస్ పాస్ అయింది ఆవిడ, కానీ ఈ సలహాలు చెప్తుంది భర్తకి. ఎందుకు చెప్పింది? నీకేం తెలుసు, నువ్వు చదివావా ఎండి ఫిజీషియన్ గా, నీకు తెలుసా ఎనాటమీ, నీకు తెలుసా నా సమర్థత, అదేమిటి నేను 8 గంటలు పడుకోవాలో నువ్వు చెప్తాయేటి అన్నాడు భర్త. తన సమర్థతని కూడా మరిచిపోయి సలహా ఇచ్చేటటువంటి భార్యకి తన కళ్ళల్లో కనపడేటటువంటి ప్రేమని చూసి నవ్వుకుంటాడు. నవ్వుకుని నా ఎంత అవ్యాజమైన ప్రేమ, అందుకని ఇంకా సలహా ఇస్తున్నాను, నవ్వుకుని అలాగేలే మానేస్తాను, ఇవాళ వెళ్ళలే హాస్పిటల్కి అంటాడు కానీ వెళ్ళిపోతాడు.
ఆవిడ విసుక్కుంటుంది. కానీ ఆయనకి తెలీదు టాబ్లెట్ వేసుకోవడం. సమర్థ సద్గురువుని ఆశ్రయించినటువంటి శ్యామ ఆవిడికి ఉపదేశం చెయ్యాలో చెయ్యకూడదో, చెయ్యకపోతే ఆవిడ ఏమవుతుందో బాబాగారికి తెలియదేమిటి? అన్నీ తెలుసున్నవారు బాబాగారిని ఆశ్రయించిన వాడు ఈయన. ఆవిడికి ఉపదేశం చేయకపోతే ఎంత ప్రమాదం బాబాగారికి వస్తుందో ఇవాళ ఈయన చెప్తున్నాడు బాబాగారి దగ్గరికి వెళ్ళి. ఏమనుకోవాలి అప్పుడు? అది అంటే ఏమిరా నాకు తెలీదా అంటే నువ్వు చెప్తే నాకు తెలియాలా అని అడగద్దా బాబాగారు? అడగరు. ఎందుకు అడగరు అంటే అవతల వారికి తన పట్ల ఉన్నటువంటి అపారమైన ప్రేమకు వశుడయ్యాడు. యోగి అయినా, గురుడైనా, భగవంతుడైనా, తండ్రి అయినా అలాగే వశుడైపోతాడు ఆ ప్రేమకి. ఇది భక్తిలో కొంచెం పై స్థాయి భక్తి. భగవంతుణ్ణి రక్షించుకోవాలన్న భక్తి, గురువుని రక్షించుకోవాలన్న భక్తి, దీనికి వశులవుతారు. అందుకుని వశపడ్డారు బాబాగారు. తప్పకుండా మాట్లాడతాను శ్యామ అన్నారు. మీరు ఈ లీలలు పారాయణ చెయ్యండి అని అనడం వెనకాతల ఒక రహస్యం ఉంది. బాబా మీతో ఎప్పుడు మాట్లాడతారో తెలుసా అండి? మీరు కోరికలు కోరినప్పుడు ఆయన ఏం మాట్లాడరు. అన్నిటికన్నా హీన భక్తి కామ్యము, నన్ను క్షమించండి. అదేమిటండి అయితే కోరిక కోరకూడదా? తప్పకుండా కోరచ్చు. నన్ను అడగకపోతే ఎవరిని అడుగుతారు? అర్థార్థి స్వామి చెప్పేశాడు భగవద్గీతలో. నన్ను కోరిక కోరచ్చాయా నేను తీరుస్తానన్నాడు. కానీ అస్తమానం కోరికలతో బాబా దగ్గరికి వెళ్ళడం హేయమైన విషయము. బాబాని చూడకుండా ఉండలేక నేను వెడుతున్నానండి నిజమైన భక్తి, నిజాయితీ భక్తి. ఆ తర్వాత బాబా మీ వెంటుంటారు. కోరికల కోసం మీరెళ్ళేది ఆయన విసుక్కుంటారు. ఒక నాకు తెలియదా విసుక్కున్నారు నిజంగానే. ఇలాగే కోరికలతోటే వస్తారు. ఆధ్యాత్మిక భాండాగారంలో ఉన్న వస్తువులు ఎవరికి అక్కర్లేదని విసుక్కున్నారు. శ్యామ భక్తికి లొంగారు. తప్పకుండా మాట్లాడతాను, పిలవమన్నారు రాధాబాయిని. రాధాబాయి దేశ్ముఖ్ ఆవిడ లోపలికి వచ్చింది. కూర్చోమన్నారు. ఏమమ్మా ఇంత హఠం చేస్తున్నావు? నీ కొడుకు లాంటి వాడినమ్మా, ఈ బిక్షువు మీద నీకింత ఆగ్రహమా? నీకు మంత్రోపదేశం చెయ్యలేదని హఠం చేస్తున్నావా? 3 రోజుల నుంచి అన్నం తినడం మానేశావా? మంత్రోపదేశం చేయించుకునేటటువంటి వాడు ప్రవర్తించవలసినటువంటి విధానం అదే యథార్థంగా. మంత్రోపదేశం పొందడానికి అసలు విధానం ఏమిటో తెలుసా అండి? మీరు ఎన్ని మాటలు గురువుని అడిగినా గురువు ఇవ్వాలని నియమం ఏం లేదు. మీరు ఇవ్వాలి వెళ్ళి మంత్రోపదేశం చేయండి అని అడిగితే 1,00,000 గాయత్రి చేసి మళ్ళీ కనిపించండి అన్నారు అనుకోండి గురువు గారు. మీరు 1,00,000 గాయత్రి చేసి వెళ్ళడమే. అంతేగాని నాకు ఇవాళ ఉపదేశం చేసేయండి అని అడిగితే ఉపదేశం చేసేయాలని ఎక్కడా ఏం లేదు. ఉపదేశం వారి ఇష్టం అయితే చేస్తారు. వారు ఇష్టపడేంత వరకు మీరు తిరగవలసింది. వారు పరిశీలన చేసి 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 ఉపదేశం చేస్తారు. మరి ఆవిడ హఠం చెయ్యొచ్చు, అది ఉపదేశం అడిగే విధానమా? కానీ గమ్మత్తు చూడండి. బాబాగారు అన్నారు పిలిచి, అమ్మా నేను పేద భిక్షువునమ్మా, నీ కుమారుడు లాంటి వాణ్ణి, నన్ను ఉపదేశం చెయ్యి అని అడుగుతున్నావు కదా. నేను నీకొక్క విషయం చెప్తానమ్మా, జాగ్రత్తగా విను. నా గురువులు ఒకరుండేవారు. బహుశా వారు అక్కడ పేరు ప్రస్తావన చేయలేదు. వారు ఎప్పుడూ నామరూపాతీతులే. వారు నామరూపములకు కట్టుబడలేదు బాబాగారు. అందుకని నా గురువు ఒకరు ఉండేవారు. నా గురువు గారు నాకు చెవిలో ఏ మంత్రం చెప్పలేదమ్మా అన్నారు. ఎంత నిజాయితీ అయిన మాట చూడండి. వారు నాకు చెవిలో మంత్రోపదేశం చేయలేదు. మంత్రోపదేశం చేసినప్పుడు కుడి చెవిలో మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. వారు నా చెవిలో ఊదలేదు, అంటే నా చెవిలో మంత్రోపదేశం చెయ్యలేదు. మరి ఏం చేశారు వారు అంటే, నేను వారిని అనుగమించి తిరిగాను. వీరు నా గురువు అని విశ్వసించాను, అంతే. అసలు నిజంగా మీరు ఆ మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఉపదేశం చేస్తే గురువా, కథ చెప్తే గురువా, మార్గం చూపిస్తే గురువా, ఈ ఆలోచనలు ఆయనకేం రాలేదు. ఈయన గురువు నమ్మారంటే. గురువు అంటే ఏమిటి? విశ్వాసం. గురువు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఆయన గురిని చూపించగలడని మీలో ఉన్న విశ్వాసమునకు గురువు అని పేరు. ఎందుకంటే మీకు ఒక రహస్యం చెప్తాను. శంకరాచార్యులు వారు ఒక సరోవరానికి ఇటువైపు కూర్చున్నారు. పద్మపాదాచార్యుల వారు అటువైపు ఉన్నారు. శంకరాచార్యుల వారు యథాలాపంగా అన్నారు, ఇలా రావోయ్ అన్నారు. ఇలా దారి లేదు, మధ్యలో సరోవరం ఉంది, అలా తిరిగి రావాలి. శంకరులు ఏమనాలి? అలా రావోయ్ అనాలి. కానీ శంకరులు అన్నారు ఇలా రావోయ్ అన్నారు. అది చూశారు పద్మపాదాచార్యులు వారు. ఓహో, మా గురువు గారు ఇలా రా అంటున్నారు. మా గురువు గారు ఇలా రా అంటే ఇలా రావడమే. ఇక్కడ మధ్యలో నీళ్లున్నా ఎలా వస్తాను అనకూడదు. నేను అలా రాకూడదు, ఇలా రా అని మా గురువు గారు అన్నారు. ఇలా రావడమే. ఇలా నీళ్ల నుంచి వెళితే నేను మునిగిపోను, మా గురువు గారు చూసుకుంటారు. ఆయన మీద నాకున్న గురి ఎటువంటిది? వారు ఇలా రా అంటే నేను వెళ్ళిపోవడమే, అంతే అని వచ్చేశారు. అసలు శంకరుడు చూడలేదు, అది గమ్మత్తు. ఆయన అలా వస్తారనే అనుకున్నారు. ఇక్కడ ఇలా రా అని శంకరాచార్యుల వారు కళ్ళు మూసి కూర్చున్నారు.
శంకరాచార్యుల వారి మీద గురితో పద్మపాదాచార్యుల వారు నీటి మీద వస్తున్నారు. శంకరుల మీద శిష్యుడికి ఉన్న గురికి పద్మములు పుట్టి కాళ్ళ కింద పట్టాయి, మునిగిపోకుండా. కాళ్ళ కింద పద్మములు పట్టబడిన వాడు కాబట్టి ఆయనకి పద్మపాదుడని పేరు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, శంకరుల అనుగ్రహం వల్ల పువ్వులు పట్టాయా, శిష్యుడికి గురువు మీద ఉన్న గురి వల్ల పట్టాయా? శిష్యుడికి గురువు మీద ఉన్న గురి వల్ల పట్టాయి పద్మాలు. నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గురి ఎవరి మీద ఉండాలి? గురువు శిష్యుల్ని ఇవరే చెడిపోకండ్రా, ఈ చెడిపోకండ్రా, నా వెంటే ఉండండ్రా, నన్ను నమ్మండ్రా అని గురువు గారు వేడుకోవాలా? ఈయన మా గురువు, మా గురువుకి తెలుసు నన్ను ఎలా ఉద్ధరించాలో అన్న గురి విశ్వాసం నీకుండాలా? నీకు ఉంటే ఆయన గురువు, ఆయనకి నీయందుంటే వాత్సల్యం. అది ఆయన గురువు కాడు, నీయందు వాత్సల్యం ఉంటుందంటే. అంతేకాని ఎవరెవరిని ప్రేమించారో వాళ్ళందరూ శిష్యులు ఆయన గురువు అవ్వడు. ఎవరికి వారి యందు గురి ఉందో వారికి ఆయన గురువు అవుతాడంతే. అందుకే గురువు అంటే ఎవరని అడిగారు రమణ మహర్షిని, గురిని చూపించిన వాడు గురువు అన్నారంటే. ఎంత గొప్ప మాట చూడండి. అందుకని బాబాగారు అన్నారు, నా గురువుని నేను ప్రేమించాను, అనుగమించాను, ఆయనతో తిరిగాను, పడుకున్నాను, లేచాను, ఇలా ఉన్నాను. ఏమిటి నా పని? ఆయన్ని చూడడం. అలా చూస్తూ ఉండేవాడిని. ఎందుకు చూడటం అంటే నాకు ఆయన్ని చూస్తే తృప్తి, గొప్ప ఆనందం. ఏదా మాటకి ఏమైనా అర్థం ఉందా? అసలు వాక్యంలో మీరు ఆ లీల చదివారనుకోండి, నేను వారిని చూచుతుండేది వాడను, వారిని చూచుతున్నప్పుడు నాకు గొప్ప ఆనందము కలిగేది. ఆల్ రైట్, మీరు ఆ వాక్యానికి అర్థం చెప్పండి నాకు. అలా ఆనందం కలుగుతుందా? ఏమిటి వారిని చూస్తూ అలా కూర్చుంటే ఆనందం కలగడం ఏంటి? అంటే వారు మీ గురువు అని మీకు లోపల నమ్మకం ఉందనుకోండి, వీరు నన్ను ఉద్ధరించగలిగిన మహాపురుషుడు అన్నటువంటి విశ్వాసం మీకుందనుకోండి, ఎంతసేపు వారి వంక అలా చూస్తున్నా చదివి తీరదు. అలా చూసి 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 భ్రమర కీటక న్యాయం అంటారు. గమ్మత్తు ఏంటంటే, పువ్వు లోపల కీటక ఉంటుంది, పురుగు ఉండి పువ్వులో తిరుగుతూ ఉంటుంది. అక్కడికి గండు తుమ్మెద వస్తుంది. దాని కళ్ళు భయంకరంగా ఉంటాయి, ఇలా పైకి పొటమరించి ఉంటాయి. కాసేపు కందిరీగ అనుకోండి, కందిరీగ మామూలుగా వచ్చి ఇలా తిరుగుతోంది అనుకోండి, నేను ఉపన్యాసం చెప్పగలనా? ఆ కందిరీగని ఇలా అంటాను, ఎందుకని కందిరీగ యొక్క ఝంకారం అటువంటిది. అది వచ్చి పువ్వు మీద ఇలా తిరుగుతోంది అనుకోండి, ఝంకారం చేస్తూ చప్పుడు చేస్తూ, అక్కడే ఉన్న ఇంత పురుగుకి భయం వేస్తుంది. భయం వేసి అలా కందిరీగ వంక చూస్తూ ఉండిపోతుంది. ఇంకది పారిపోవడానికి మార్గం లేదు. అందుకని తన సర్వశక్తులు దాన్నే చూస్తూ ఉండిపోతాయి. అంతే. అలా చూస్తూ ఉండిపోవడంలో ఈ పురుగు కందిరీగ అయిపోతుంది, అది కూడా ఎగిరిపోతుంది. అదేంటంటే అలా ఎలా అయిపోతుంది అంతే. అది సృష్టి రహస్యం. దాన్ని భ్రమర కీటక న్యాయము ఉంది శాస్త్రం. పురుగు భ్రమరం అయిపోయినది. ఎందుకు అయిపోయినది? తదేకముగా చూచుట వలన. మీరు అయస్కాంతాన్ని పట్టుకెళ్లి దాని మీద ఒక సూది పెట్టి బాగా రాపాడించారనుకోండి, రాపాడించి గుండు సూదిని పట్టుకెళ్ళి ఇంకో గుండు సూదిని తగిలించారనుకోండి, ఈ గుండు సూది కూడా అయస్కాంతం అయిపోయి వేరే గుండు సూదిని పట్టుకుంటుంది. గుండు సూది అయస్కాంతము చేత ఆకర్షింపబడవలసినది. అటువంటి గుండు సూది అయస్కాంతం ఎలా అయింది? అయస్కాంతమునకే తగులుకుని రాపాడడం వల్ల గుండు సూదికి అయస్కాంత ధర్మం వచ్చేసింది. ఒక కీటకానికి భ్రమర ధర్మం వచ్చేసింది. తన గురువునే ఉపాసన చేసి తానే గురువు అయిపోయాడు. ఇప్పుడు గురువుకి శిష్యుడికి అభేదం. నేను అలా అయ్యాను. ఇప్పుడు నాకే ఉపాసన ఉంది చెప్పు అంటే దాని అర్థం మంత్రోపదేశాన్ని సాయిబాబా గారు తిరస్కరించారని ఉందా అందులో? నాకు చెప్పండి. అలా తిరస్కరించి మాట్లాడేటటువంటి వ్యక్తి అయితే అనేక మతాల్లో ఉన్న సారాంశాన్ని కూడా అంగీకరించిన మహాపురుషులుగా బాబా గారి గురించి మీరు చెప్తున్నప్పుడు లేఖీ మాటలు మాట్లాడి సంప్రదాయబద్ధంగా మంత్రోపదేశం చేసి ఉద్ధరింపబడిన శిష్య కోటి లక్షల్లో ఉండగా, కోట్లలో ఉండగా దాన్ని బాబా తిరస్కరిస్తారా? అది తిరస్కరించలేదు బాబా. ఆ మార్గాన్ని వారు విమర్శించలేదు. అది వద్దు అని చెప్పలేదు. అది ఒక మార్గం. కానీ నేను ఎంచుకున్న మార్గం, నాకు నా గురువును ఉద్ధరించిన మార్గం, నేను నా గురువుని ఉపాసన చేశాను. ఏం చేశాను? గురువునే నమ్ముకున్నానంటే. ఆయన ఒక మాట అన్నారు, నాకు త్రిమూర్తులు నా గురువే అన్నారు. నాకు బ్రహ్మ నా గురువులో కనబడ్డారు, నాకు విష్ణువు నా గురువులో కనబడ్డారు, నాకు శివుడు నా గురువులో కనపడ్డారు. గురుగీత ఏం చెప్పిందో తెలుసా అండి? బాబా గారు ఏం చెప్పారో అదే చెప్పింది. గురుగీత అంది,
అత్రినేత్ర శివ సాక్షాత్ ద్విబాహుస్య హరిస్మృత అంది. గురువు అంటే ఎవరో తెలుసా? 3 కన్నులు లేకుండా ఉన్న పరమశివుడు. లలాటమునందు 3వ కన్ను కనపడదు, నీలాగే ఉంటాడు 2 కళ్ళతో. త్రినేత్ర శివ సాక్షాత్. ఆయన ఎక్కడుంటాడో అక్కడ మంగళం. ఏమిటి మంగళం? ఆయన 4 చేతులతో ఆయన రక్షణ చేస్తాడు, స్థితికారుడు. ఆయన ఎప్పుడెప్పుడు లోకమునకు ఉపద్రవం వస్తే అప్పుడప్పుడు రక్షణ చేస్తాడు. కానీ గురువు 2 చేతులతోనే ఉంటాడు. 2 చేతులతో ఉన్న గురువు స్థితికారుడు. శ్రీ మహావిష్ణువు ఎలా రక్షిస్తారో తన సంకల్ప మాత్రం చేత గురువులు అలా రక్షిస్తారు. అందుకే గురు పాదుకల్ని ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తారు. గురువుకి నమస్కారం చేసినంత మాత్రం చేత గురువు యొక్క రక్షణ నిలబడిపోతుంది. గురువు సంకల్పం చాలు. శిష్యుడికి ఉపద్రవం వస్తోందని గురువు కనిపెట్టాడు అనుకోండి, గురువు అభిషేకం చేసి నా శిష్యుడు రక్షింపబడుగాక అని ఒక సంకల్పం చేశారనుకోండి, పరమశివుడు కూడా చెనకడు, యముడు కూడా చెనకడు. సంకల్పం ఉంది, గురువుల ఆశీర్వచనం ఉంది, శిష్యుడు రక్షింపబడతాడు. అందుకని ద్విబాహుస్య హరిస్మృత. అందుకని 2 చేతులతో కనపడుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఆయనే సాక్షాత్తుగా యో చతుర్వదనో బ్రహ్మ. 4 ముఖములతో ఉన్నటువంటి బ్రహ్మ ఎవరో ఆయన నీ గురువు. 4 ముఖాలుంటే బ్రహ్మగారు ఏం చేస్తున్నారు? 4 ముఖాలతో వేదం పలుకుతున్నాడు ఆయన. వేదం అంటే ఏమిటి? విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. విద్ అంటే ఏది తెలుసుకున్న తరువాత ప్రపంచములో వేరొకటి తెలుసుకోవలసిన అవసరము లేదో, ఏది తెలుసుకున్న తరువాత వేరొకసారి నువ్వు పాంచభౌతికమైన శరీరముతో ప్రపంచములో తిరగవలసిన అవసరము లేదో, అటువంటి దానిని తాను తెలుసుకుని రమించి 10 మందికి చెప్పకుండా ఉండలేక చెప్పినవాడు త్యాగమూర్తి అయి ఉపకారము కాని ప్రతిఫలమును కాని అపేక్షించక చెప్పకుండా ఉండలేక చెప్పిన త్యాగే నైకే అమృతత్వ మానసు అయి ఎవడున్నాడో వాడు బ్రహ్మ, వాడు చతుర్ముఖ బ్రహ్మ. అందుకని యో చతుర్వదనో బ్రహ్మ శ్రీ గురు రహిరుచ్యతే. ఆయనే గురుమూర్తి అయి ఉన్నాడు. వారికి నా నమస్కారం అంది గురుగీత. పార్వతీదేవికి పరమశివుడు చెప్పాడు ఈ రహస్యాన్ని. 3 మూర్తులు కలిపి కరచరణాదులతో భూమి మీద నడయాడుతున్న గురుస్వరూపమే మేము 3 కలిసి ఉన్నాం పార్వతి అని చెప్పాడు. ఇది బాబా గారు చెప్పారు. నాకు నా గురువులో బ్రహ్మ, విష్ణువు, శివుడు 3 కనబడ్డారు. నా గురువు నన్ను ఒడ్డునున్న తాబేలు చూసినట్టు చూశారు అన్నారు. ఎంత గొప్ప మాట చూడండి. తాబేలు, అందుకే అమ్మవారి గురించి చెప్తే మనం ఒక మాట చెప్తాం. అమ్మకి ఎప్పుడు చెప్పినా మీనాక్షి మీనాక్షి అని పేరు. వక్రలక్ష్మి పరీవాహ చలన్ని నభలోచన అంటాం అమ్మవారిని. చేపకొకదానికి తాబేలుకొకదానికి సృష్టిలో ఒక గమ్మత్తుంది. చేప తన పిల్లకి స్తన్యం ఇవ్వదు, తాబేలు తన పిల్లకి స్తన్యం ఇవ్వదు. తాబేలు నీళ్లలో ఎక్కడో ఉంటుంది, ఆ పిల్లలు ఒడ్డునో నీళ్లలోనో. అది ఉభయచరం కదా, ఒడ్డునుంటుంది నీళ్లలో ఉంటుందని చెప్పడం కుదరదు, ఎక్కడైనా ఉండొచ్చు. అలాగే చేప ఉభయచరం కాదు, నీటిలోనే ఉంటుంది. ఉన్నప్పుడు ఆకలి వేస్తుంది ఆ పిల్లలకి. ఆకలి వేస్తే అది ఒక్కసారి తన తల్లి వంక చూస్తుంది. ఇలాగా తల్లి ప్రియమార పిల్లల వంక చూస్తుంది. అంతే వాటి కడుపు నిండిపోతుంది. నిండిపోయి పెద్దదైపోతుంది. పెద్దదైతే ఏం చేస్తుంది? గమ్మత్తేమిటో తెలుసా అండి? నీట కరిగిపోయిన ఆక్సిజన్ ని తన మొప్పల చేత గ్రహిస్తుంది చేప. కెన్ యూ ఇమాజిన్ సచ్ ఎ మెకానిజం ఇన్ ఏ బాడీ? ఇది ఈశ్వర సృష్టి. ఇది అల్లా మాలిక్, వీడి యజమాని, వాడు సృష్టికర్త. ఏ నీట నువ్వు మునిగితే ఆక్సిజన్ దొరక్క చచ్చిపోతున్నావో ఆ నీట కరిగిన ఆక్సిజన్ ని మొప్పలతో గ్రహించుకు బతుకుతోంది చేప. నీకు లేని యంత్రాంగం దాని చేతిలో ఉంది. అదే చేప చెయ్యి పట్టి చేతికి దొరికి పైకొచ్చిందా నీకు ఆహారం, నువ్వు తినేస్తావు దాన్ని. ఏం చిత్రం! ఇది అల్లా మాలిక్. ఏది ఈశ్వర ప్రజ్ఞ! ఏమి దీనికి జవాబు ఎక్కడుంది? ఎవడు సృష్టించాడు దీన్ని? ఎవడు డిజైన్ చేశాడు? వాడు రా యజమాని. నీదా గొప్పతనం. అందుకని బాబా గారు అన్నారు, తాబేటి పిల్లలు తాబేటి చేత పోషింపబడినట్టు, చేప పిల్లలు చేప చేత పోషింపబడినట్టు నేను నా గురువు యొక్క చూపుల చేత పోషింపబడ్డాను. అంటే ఇప్పుడు ఏమైంది? దృష్టి ప్రసారము జరిగినది. యథార్థము చెప్పాలంటే ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేవలము తన దృష్టి చేత సమస్త శక్తులను బాబా గారి యందు ప్రవేశపెట్టారు. ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఉంది ప్రపంచంలో. చాలా మంది తెలియక కొన్ని మాటలను యథేచ్ఛగా వాడతారు. అలా వాడకూడదు. తెలియనప్పుడు కొన్ని మాటల్ని వాడడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక శతజ్ఞని ప్రయోగిస్తే ప్రమాదం తక్కువ, ఒక మాటని తప్పుగా మాట్లాడితే ప్రమాదం ఎక్కువ వస్తుంది.
నేను చాలా మంది దగ్గర విన్నాను, బాబాగారి శిష్యులం బాబాగారి భక్తులం అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది బాబాగారికి సిద్ధులు అంటుంటారు. వెన్ యూ టాక్ అబౌట్ సిద్ధీస్ రిమెంబర్ యు ఆర్ డౌన్ గ్రేడింగ్ బాబా. మీరు బాబా అని చాలా కింది స్థాయికి దిగజారు చేస్తున్నారు. ఎప్పుడూ ఆ మాట మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదో మీకు చెప్తాను రహస్యాన్ని. సిద్ధుల గురించి తాపత్రయపడిన వారు బాబా కారు. ఒకసారి ఆయన నిరూపించారు ఈ ఘట్టాన్ని. సిద్ధులు వెంటపడ్డాయని వెంట. సిద్ధులు అంటే ఏమిటో ఎందుకు వస్తాయో అసలు మీకు చెప్తాను దాని గురించి. సరే అమ్మా, నేను అలా పోషింపబడ్డానమ్మా నా గురువు చేత. నా గురువు ఇదంతా జరిగిన తరువాత నన్ను ఇలా ఆదరించిన తరువాత శిష్యుణ్ణి ఉద్ధరించడానికి గురువుకి అనేక మార్గాలుంటాయి. ఒక్కొక్కసారి నోరు విప్పి మాట్లాడతాడు, ఒక్కొక్కసారి నోరు విప్పి మాట్లాడడు, మంత్రోపదేశం చేస్తాడు. మననాత్రాయతే ఇది మంత్ర. మననం చెయ్యగా 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 జ్ఞానం కలుగుతుంది. మంత్రం కూడా తక్కువ కాదు, అదే సామాన్యమైన విషయం కాదు. మంత్రోపదేశం చాలా గొప్పది. మంత్రసిద్ధి చేత ద్రష్టలై జ్ఞానులైన వారు ఎందరో ఉన్నారు. దాన్ని తక్కువ చేసి మాట్లాడడానికి ఎవరికి అధికారం లేదు ప్రపంచంలో. అది మన వైదికమైన సంప్రదాయం. దాన్ని మీరు ఎలా పక్కన పెడతారు? కుదరదు. చంద్రశేఖర పరమాచార్యులు వారు ఉన్నారు, మహానుభావులు అటువంటి వారుండగా మీరు ఎలా మాట్లాడతారు తక్కువ చేసి? బాబా అలా మాట్లాడలేదు. బాబా అన్నారు, నా గురువు చేత నేను ఇలా సిద్ధి పొందాను. చేత ఏ గురువు ఎలా ఎంచుకుంటే అలా అనుగ్రహిస్తాడు శిష్యుణ్ణి. నా గురువు నన్ను అలా అనుగ్రహించారు. నాకు సమస్తం ఏమిటో తెలుసా అమ్మా? నా గురువే. నేను నా గురువు సన్నిధానంలో ఉండగా నా వస్త్రాన్ని ఆయనే సమకూర్చారు, నా అన్నం ఆయనే సమకూర్చారు. నాకు అన్న వస్త్రాలకి లోటు లేదమ్మా అన్నారు. అంటే మీరు ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే ఏమంటే బాబా గారికి కావలసిన బట్టలు ఆయన గురువు గారు కుట్టించేవారండి, ఈయనకి అన్నం వాళ్ళ గురువు గారు పట్టుకొచ్చి పెట్టేవారా అండి అని మీకు అనుమానం రావచ్చు. ఎస్, దట్ మే బి ట్రూ. ఆయన బట్టలే కుట్టించి ఉండొచ్చు. అయితే మీకు అబ్జెక్షన్ ఏమిటి? ఆయన అన్నం పెట్టి ఉండొచ్చు, మీకేమిటి అబ్జెక్షన్? దానికి మీకేమైనా అబ్జెక్షన్ ఉంటుందా? పూర్వకాలంలో గురువులు గురుపత్నులు బిడ్డల్ని పోషించినట్టు పోషించేవారు కాదు. అసలు అన్నం ఎప్పుడు తినాలో శిష్యుడికి గుర్తు చేసి గురువుగారు అన్నం పెట్టారు. మీకు కష్టం అది? ఎందుకనంటే బాబా ఓ మాట చెప్పారు, నా గురు సన్నిధానములో నేను సమస్తము మర్చిపోయాను. వారి పక్కన ఒక బిడ్డడు పడుకున్నట్టు పడుకున్నాను, వారితో కలిసి తిరిగాను, వారు ఏం చెప్తే అది చేశాను. నా గురువుని చూస్తే చాలు ఆనందంలో పొంగిపోయాను. అలా చూస్తూ ఉండేవాడిని అంతే అని చెప్పారు. అలా చూస్తూ ఆనందంలో మైమరిచిపోయిన వాడికి ఆకలి ఎందుకు గుర్తొస్తుంది? ఆకలి గుర్తు రాదు. కానీ తండ్రి కొడుకు ఎలా అయినా ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ తెచ్చుకుందామని అన్నం తినడం కూడా డిస్టర్బెన్స్ అని, కాఫీ తాగడం కూడా డిస్టర్బెన్స్ అని, కాఫీ కూడా తాగకుండా అన్నం కూడా తినకుండా ఎంసెట్ పుస్తకాలు చదువుకుంటున్నటువంటి పిల్లవాడిని తండ్రి వచ్చి అలా చదవకరా, అలా చదివితే చాలా దెబ్బతింటావు ఆరోగ్యం, తీరా నువ్వు పరీక్ష కూర్చున్న తర్వాత నిద్ర వస్తుంది, అలా తినకుండా ఉండకూడదురా, తిను అని చెయ్యట్టుకు లాక్కొచ్చి అన్నం పెట్టినట్టు తననే చూస్తూ జగత్తునే మరిచిపోయిన తన శిష్యుడిని కిందకి తెచ్చి అన్నం తినకపోతే ఉపాధి పడిపోతుందిరా నాన్న, అన్నం తినరా అని పెట్టిన వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు బాబాగారు. తను బట్ట కట్టుకున్నారో కట్టుకోలేదో, కట్టుకున్న బట్ట మాసిపోయిందో మట్టి పట్టిందో, చెమట వాసనే కొడుతోందో ఆయన చూసుకోలేదు, ఆయన మర్చిపోయారు. ఆయనకి ఏమిటి ఈ బట్ట మీద వ్యామోహం లేదు, తినవలసిన అన్నం మీద వ్యామోహం లేదు, ఆనందం చిదానంద. సంగభగవత్పాదులు మరిగోవిందంలో అద్భుతమైన మాట అంటారు, యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. ఆ స్థితి చెప్తున్నారు ఇవాళ బాబా గారు. యోగరతో వా భోగరతో వా, యోగంలో ఉన్నాడా భోగంలో ఉన్నాడా, సంగరతో వా సంగ విహీన, ఎవరితోన్నా కలిసి ఉన్నాడా విడిగా ఉన్నాడా, ఇవేం గుర్తుండవు. ఎందుకు గుర్తుండవు అంటే దానికి కారణం ఏమిటి అంటే సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం, బ్రహ్మముతో కలిసి రమించిపోతున్నటువంటి హృదయానికి నందతి నందతి నందచ్చేవా, ఆనందం ఆనందం ఆనందం, ఇంకోటి తెలియదు, పొంగిపోతూ ఉండిపోతాడంతే. ఏ ఆనందం? అన్నం తిన్నాడా, నీళ్లు తాగాడా, నీళ్లు పోసుకున్నాడా, పూజ చేశాడా, ఇవేమీ తెలియవు. రమణ మహర్షి తపస్సు చేసుకుంటూ తొడల కింద తేళ్లు వచ్చి కొరికేశాయి, నీకు తెలిసిందా? ఆనందంలో ఉండిపోయారు. అది మీరు ఇమిటేట్ చేయగలరా? ఇట్ కెనాట్ బి ఇమిటేటెడ్. నేను అదే చెప్తున్నది, ఒక జ్ఞాని మీరు ఇమిటేట్ చేయలేరు. అది మీ బుద్ధికి అందుతుందా? అది మీ బుద్ధికి అందదు. రమణ మహర్షి ఎంతసేపు పూజ చేసేవారండి అని మీరు అడిగారు అనుకోండి, అది ఒక మూర్ఖ ప్రశ్న, అది తెలిసి తెలియని వాడు వేసేటటువంటి ప్రశ్న. ఒక నవ్వు నవ్వుకోవాలంటే మీరు రమణ మహర్షి పూజ చేయడం ఏంటిరా,
జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన. ఆయన ఇలా చేసి తిప్పితే ముద్ర అయిపోతుంది. ఆయన లేచి నడిస్తే ప్రదక్షిణం అయిపోతుంది. ఆయన నోట్లో ఏదైనా వేసుకుంటే యజ్ఞం అయిపోతుంది. ఆయన పడుకుని నిద్రపోతే సమాధి అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? ఆయన మహాజ్ఞాని, బ్రహ్మముతో రమిస్తున్నాడు, బ్రహ్మముగా నిలిచిపోయాడు. అంతే తప్ప ఆయన ఎంతసేపు పూజ చేశారండి, ఆయన అన్నం తినేవారా అండి, ఎన్ని గంటలకు అన్నం తినేవారండి, వేశారు ఇలాంటి ప్రశ్నలు. అర్థం లేని ప్రశ్నలు జ్ఞానుల దగ్గరికి వెళ్ళి అడిగారు చాలా మంది. అడిగితే వారు చాలా ఉదాసీనంగా వాటి గురించి జవాబు చెప్పేవారు. వారి స్థాయి అంటే ఏం చేస్తాం మరి అని ఇలాంటి సమాధానాలు చెప్పేవారు. ఒక్కొక్కసారి బరస్ట్ అయిపోయారు, అసహించుకున్నారు. రమణులకి కూడా కోపం వచ్చేది. పెద్ద పెద్ద కేకలేశారు. ఒకసారి ఒకటి గురువుల గురించి చాలా తక్కువ చేసి మాట్లాడితే. సో ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ విషయాలన్నీ, మహానుభావుడు బాబా గారు తన గురువుని చూసేటప్పుడు ఆ ఆనంద తన్మయత్వంలో అన్నీ మరిచిపోయారు. మరిచిపోతే అన్నం గురువు పెట్టారు, వస్త్రం గురువు ఇచ్చారు. ఆయన చెప్పుకున్నారు, అమ్మ ఇంతే, నా గురువు నాకేం చేశారో తెలుసా అమ్మా, నేను ఇంత ప్రేమిస్తే నా తల గొరిగించాడమ్మా. నా తల గొరిగించి నన్ను 2 పైసలు అడిగాడు దక్షిణ. నేను 2 పైసలు దక్షిణ ఇచ్చానమ్మా మా గురువుకి. నువ్వు కూడా అలాగే ఉండడం నేర్చుకో. నువ్వు కూడా నీకు ఏ మంత్రోపదేశం అక్కర్లేదమ్మా. ఎందుకు మంత్రోపదేశం అక్కర్లేదన్నారు అంటే, డోంట్ మేక్ ఇట్ ఏ కామన్ జడ్జిమెంట్ అయితే. మీరు వెంటనే మంత్రోపదేశాలు ఏవి పనికిరావని బాబా గారు చెప్పారు, ఆ మాట మీరు చెప్పవద్దు. అది వైదిక సంప్రదాయం. అలా అనడానికి మీకు అధికారం ఎక్కడుంది? బాబా గారు అలా చెప్పలేదు. తను ఏది పొందారో ఆ మార్గాన్ని తన శిష్యులకి చెప్పారు. పరంపరాగతము అని ఒకటి ఉంటుంది. మనం మాట చెప్తాం, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అంటాం. అంటే నేను ఏ మార్గంలో ఉన్నట్టు? నేను అద్వైత మార్గంలో ఉన్నాను అని గుర్తు. నేను ఏ జగద్గురువుని ప్రార్థన చేశానో తత్సంబంధమైన తత్వము యందు నేను విశ్వాసం ఉన్నవాడను అని గుర్తు. అందుకని నేను అదే చెప్తానని గుర్తు, దాన్ని నమ్మాను అని గుర్తు. అలాగే గురు పరంపర చెప్తాం. వారి పరంపర ఏంటి? వారు మంత్రోపదేశమును పొందిన పరంపరలో రాలేదు. వారికి మంత్రోపదేశం అవసరమా? సిద్ధి పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వారి గురువులు వారిని ఆ మార్గంలో తీసుకెళ్లారు. వారు ఆ స్థితిలో పొందారు. ఒక కీటకము భ్రమణం అయితే మీకు అబ్జెక్షనా? అది ప్రకృతి ధర్మం అవుతుంది. అట్మోస్ట్ కాన్సన్ట్రేషన్ తో అలా కందిరీగా వంక చూసి పురుగు కందిరీగా అయిపోతుంది. నేను ఒప్పుకోనండి అలా అవడం అన్నారనుకోండి, మీ ఒప్పుకోవడంతో సంబంధం ఉందా? మీరు ఒప్పుకోకపోతే మానేయండి, అది అయిపోయిందంటే అది వెళ్ళిపోయింది. బాబా గారికి అంతే, నేను అలా ఒప్పుకోనండి ఆ పద్ధతి మానేయి. ఆయనకి నష్టమా? నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు పాడైపోతావు అంతే. నువ్వు కూడా అయిపోవు, నీ అజ్ఞాన స్థాయిలో ఉండిపోతావు. పాడైపోవడం కూడా ఏమి ఉండదు. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిలో ఉంటావు. దాని గురించి పరిశీలన చేసావు అనుకో, నువ్వు మెట్టెక్కుతావు. అందుకు వచ్చే ఆ లీలలు. ఒక్కొక్క లీల వెనక రహస్యం ఏంటంటే, నువ్వు ఈ కోణంలో విచారణ చెయ్యి. విచారణ చేసిన కొద్దీ, చిలికిన కొద్దీ వెన్నొస్తుంది. నువ్వు ఎంత విచారణ చేస్తే అందులోంచి మధురమైన పదార్థం బయటికి వస్తుంది. ఇది ఆరగించు, ఇది అమృతత్వం. ఇది నిలబెడుతుంది, నిన్ను అమృతత్వం వైపుకి తీసుకెడుతుంది. అందుకుని వచ్చాయి ఆ లీలలు. అందుకని ఆయన అన్నారు, అమ్మా నేను పొందినది ఇది, అందుకని నేను నీకు మంత్రోపదేశం ఎలా చేస్తాను? నేను పొందలేదుగా గురువు దగ్గర. నేను పొందని మంత్రం ఒకటి ఉందనుకోండి, నాకే రాదు తేలు మంత్రం. మీరు వచ్చాయా కోటేశ్వరారు, నాకు మీరు చాలా విషయాలు చెప్తుంటే విన్నాను. అక్కడికి వెళ్ళి రామాయణం చెప్పారు, ఇక్కడికి వెళ్ళి సౌందర్యలహరి చెప్పారు, ఇక్కడికి వచ్చి బాబా గారి గురించి చెప్పారు. ఇన్ని చెప్పిన వాడికి తేలు మంత్రం రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. అందుకని మీరు తేలు మంత్రం ఉపదేశం చేయండి అన్నారు అనుకోండి, నేను ఏం చెప్పాలి? అయ్యా నేను యథార్థంగా చెప్తున్నానండి, నేను తేలు మంత్రం ఉపదేశం పొందలేదు నా గురువుల దగ్గర. మరి మీకు అల్లప్పుడు ఎప్పుడో తేలు కుట్టిందంటే, మీ అబ్బాయికో మీ అమ్మాయికో మీ ఆవిడికో తేలు కుడితే మీరు పట్టుకొచ్చి కొంచెం విభూతి రాస్తే మీ ఆవిడికి నొప్పి తగ్గిపోయిందిట, ఇంక ఏ ఇంజక్షన్ చేయలేదట, మరి అది ఎలా జరిగింది అన్నారు అనుకోండి. ఇప్పుడు నేను అంటాను, అయ్యా నేను నమ్ముకున్న పరమేశ్వర స్వరూపం ఒకటి ఉంది, ఆ పరమేశ్వర స్వరూప సంబంధమైనటువంటి స్తోత్రం చదువుకుంటూ వాడు నాకు దిక్కు అని ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వంధనాన్ మృత్యోర్ముక్షీయమృతాత్ అంటూ విభూతి పెట్టాను, తగ్గింది. తప్ప నాకు తేలు మంత్రం రాదండి, నేను ఇప్పుడు తేలు మంత్రం ఉపదేశం పొందిన వాడును కాను అన్నాను అనుకోండి. అంటే మీరు అన్ని ఉట్టిది అలాగంటారు కోటేశ్వరారు, మీకు తేలు మంత్రం రాకపోవడం ఏంటంటే మీకు వచ్చే ఉంటుంది తప్పకుండాను. ఇన్ని శ్లోకాలు చెప్పారు, ఇన్ని పద్యాలు చెప్పారు, ఇన్ని ఉపన్యాసాలు చెప్పారు, ఇంకోటి తేలు మంత్రం మీకు రాదంటే మేము నమ్మమండి, మీకు వచ్చి ఉంటుందన్నారు అనుకోండి. మిమ్మల్ని తృప్తిపరచడానికి మీకు తెలియదుగా ఉపదేశం చేయకపోతే, మీరు అప్పటిదాకా ఉపదేశం పొందలేదంటే మీకు తెలిసేది తేలు మంత్రం, మీకు తెలియదు కదా. కాబట్టి నేనేం చెప్పేది మంత్రం కదా, అదొక మంత్రం. ఎందుకంటే మీకు తెలియనప్పుడు నేను ఏం చెప్పానో అది మంత్రం అవ్వాలి.
అందుకని మీ చెవులో నేను ఏదో చెప్పాను అనుకోండి, కాకా కీకి కూకు, ఇదే తేలు మంత్రమో అన్నాను అనుకోండి, అమ్మ ఇది రహస్యం అమ్మా, మీరు మళ్ళీ ఎవరికి చెప్పకూడదు సుమా, నేను మీకు శాసనం చేస్తున్నాను, మీరు ఉపదేశం చేయకండి అన్నాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? తేలుకు వచ్చిన వాళ్ళందరినీ పిలిచి, అయ్యా నేను చేస్తాను, మీకేం పర్లేదు, నువ్వు అట్టకాడ ఏదో పట్టుకుని కాకా కీకి కూకుని పైకి అనకుండా ఏదో అట్టకాడ ఇచ్చి ఇలా ఇలా అంటారు. అంటే ఏమైంది, మీరు ఉపదేశం పొందాలనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు నిజాయితీ పనులు, ఎందుకంటే మీరు అమాయకత్వంతో నన్ను అడిగారు, నాకు తెలియని దాన్ని నేను మీకు ఉపదేశం చేశాను, మీరు నమ్మారు, మీకు విశ్వాసం ఉంది, మీరు అది మంత్రం అనుకుంటున్నారు. పాడైపోయిన వాడు ఎవడు చెప్పండి? తను తెలియనిది, తను పొందనిది తనకి తెలుసున్న వాళ్ళ అవతల వారు నమ్మారని చేస్తే యువతల వాడు దొంగ, వీడికి నిజాయితీ లేదు. బాబా అలా దొంగగా ఉండాలనుకుంటారా? బాబా నిజాయితీని బోధిస్తున్నారు. నువ్వు ఏ గురువు దగ్గర ఎలా వెళ్ళావో ఆ గురువుకి శిష్యుడుగా నిలబడ్డాను నేర్చుకో. నా గురువు దగ్గర నేను ఇలా నేర్చుకున్నానమ్మా, నాకు ఇంతకు మించి రాదు, నేను ఇలా సిద్ధి పొందాను. నువ్వు నన్ను గురువుగా పెట్టుకోవాలనుకుంటున్నావా? నేను ఏది చేశానో నువ్వు అది చెయ్యి అంతే. నేను ఇలా చేసి ఉత్తమ కథలు పొందాను, నేను పొందలా? ఇవాళ మీ అందరూ నన్ను బాబా బాబా అంటూ నా చుట్టూ తిరగట్లా? నీకు విశ్వాసం ఉంటే అమ్మా నువ్వు కూడా అలాగే చెయ్యి. నువ్వు ఏ మంత్రోపదేశానికి ప్రయత్నించకు, నన్ను గురువుగా కదా పొందాలని నువ్వు అనుకుంటున్నావు, అందుకు కదా మంత్రోపదేశం చేస్తే గురువుని అనుకుంటున్నావు. మంత్రోపదేశం అక్కర్లేదమ్మా, నేను నా గురువుని అలా ఆరాధన చేశాను, నువ్వు నన్ను అలా ఆరాధన చెయ్యి, నా యందు నమ్మిక ఉంచు, నీ మనస్సులో నా స్వరూపాన్ని పెట్టుకో, అస్తమానం బాబా 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 అనుకుంటుండు, నీ దృష్టి నాయందే ఉంచు, అంతర్ముఖురాలు ఇక్కడుంటే ఎదురుగుండా కనబడక్కర్లేదు, ఎక్కడ ఉన్నా నా స్వరూపాన్ని ధ్యానం చేస్తుండు, బాబా 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 అంటుండు. నేను చేసింది అదే కదా నా గురువుతో, నేను నా గురువుతో సమాన స్థాయిని పొందాను కదా. ఇప్పుడు గురు శిష్య అభేదమైంది, నువ్వు కూడా అలా అవుతావు. ఒకనాడు నీకు నాకు భేదం ఉండదమ్మా. ఎంత గొప్ప మాట చెప్పారు చూడండి మహానుభావుడు. నిజంగా ఇది గురు స్థాయిలో ఉన్న వారికి, శిష్య స్థాయిలో ఉన్న వారికి కూడా ఉపదేశ పాఠం. నిజానికి ఎంత అందంగా, ఎంత నిజాయితీగా మాట్లాడారో చూడండి. మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు, వెంటనే మనకు అనుమానం వస్తుంది, ఏమంటే అలా మనస్సులో పెట్టుకుని ఆరాధన చేస్తే కూడా మనం అలా అయిపోతామండి. అయితే సాయిబాబా గారిని కూడా నేను మనసులో పెట్టుకుని అలాగే బాబా 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 అనుకుంటూ ఎప్పుడు వారినే తలుచుకుంటే నేను కూడా సాయిబాబా గారి స్థాయి పొందేస్తానా అని అనుమానం వస్తుంది కదా మనకి. అందుకని వెంటనే బాబా నివృత్తి చేశారు దాన్ని. రాధాబాయి దేశ్ముఖ్ మనందరి తరపున ప్రతినిధి, అక్కడ జ్ఞాపకం పెట్టుకోండి. ఆవిడ షీ ఈజ్ నాట్ ఏ క్యారెక్టర్, షీ ఈజ్ నాట్ ఎన్ ఇండివిజువల్, షీ ఈజ్ నాట్ ఏ పర్సన్, ఇట్ ఈజ్ ఎ పర్సనాలిటీ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ వరల్డ్. ఆ స్థితిలో వారు ఒక సమర్థ గురువుగా కూర్చున్నారు. సమస్త జగత్తుని రాధాబాయి దేశ్ముఖ్లోకి పెట్టారు. పెట్టి ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు, అమ్మ నేను కూడా నా గురువుని ఇలా ఉపాసన చేశాను, అప్పుడు నా గురువు ఏం చేశారో తెలుసా, నా తల గురిగించారన్న. మనకి ఈ మాట మీరు పుస్తకంలో చదివారనుకోండి, మీకు కాఠిన్యము తోస్తుంది కదా. కొన్ని పుస్తకాల్లో ఇదే వాక్యాన్ని ఉపయోగం చేశారు, ఇదే వాక్యాన్ని ప్రయోగం చేశారు. వారు నా తల గురిగించిరి అన్న మాటనే వాడారు. నేను అందుకే దాన్ని నేను ఇంకొక రకంగా వాడగలను. వారు నా కేశఖండనం చేయించారనగలను, లేకపోతే వారు నా యొక్క తలనీలాలన్నింటినీ తీయించారు అని అనగలను. కానీ నేను ఆ మాటలు వాడలేదు. ఎందుకు వాడలేదు అంటే మీ అందరూ పారాయణకి అలవాటు పడిన వారు కనుక పారాయణలో మీరు ఏ పుస్తకంలో ఏ భాషకు అలవాటు పడ్డారో ఆ భాషని నేను వాడాను. నా తల గురిగించారమ్మా వారు అన్నారు. అంటే మీరు మామూలుగా పారాయణ చేసేస్తున్నారు అనుకోండి, ఇది చదివేస్తున్నారు అనుకోండి, మీరు ఎందుకు తల గురిగించడం గురువు అని మీకు ఒక అనుమానం రావాలి కదా. అదేమిటండి అంత నమ్ముకుని ఆయన చుట్టూ తిరిగితే తల గురిగించడం ఏమిటండి, తల వెంట్రుకలు ఎందుకు తీయించడం బాబా గారికి, మీకు అనుమానం రావద్దు. అనుమానం వస్తే కదా మీకు పారాయణ చేసింది నిజం. మీకు మనస్సులోకి వెడుతోందని ఏమిటి గుర్తు, దాని మీద మీకు నిజమైనటువంటి యథార్థమైనటువంటి నిజాయితీతో కూడిన అనుమానాలు రావాలి. అంటే అదే పనిగా నిపుణాలు వచ్చినట్టు అనుమానాలు వచ్చేమని కాదు నా ఉద్దేశ్యం. కీలకమైన చోట్ల తలగొరిగించడం అంటే దాని ఉద్దేశ్యం, మనందరం కూడా వెంకటాచలం వెడతాం, శ్రీశైలం వెడతాం, సింహాచలం వెడతాం, అన్నవరం వెడతాం. పెడితే ఏం చేస్తాం, చలనీలాలు ఇచ్చేసామంటాం. చలనీలాలు ఇచ్చేసామని చెప్పి ఏం చేస్తాం, వెళ్ళి టామ్ ష్యూరిన్ షెడ్స్ అని ఉంటాయి, అంటే కళ్యాణ కట్ట, దాన్ని చవరశాల అంటారు. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. చవరశాల వేరు, కళ్యాణ కట్ట వేరు. కొంతమంది అమాయకంగా కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు, ఏమండి చీకటి పడ్డాక తలనీలాలు ఇవ్వచ్చా? అది తలనీలాలు ఇవ్వడానికి అదేం చవరశాల కాదు, అది
క్షవరం చేయించుకోవడానికి అయితే నియమం ఉంది, నిజంగా క్షవరం చేయించుకోవడానికి నియమమే లేదు. అన్నం తినేసి మధ్యాహ్నం ఆఫీస్కి వస్తూ స్కూటర్ దిగి అక్కడికి వెళ్ళి తువ్వాలు కప్పుకుని షేవ్ చేయించుకొచ్చేస్తున్నారు. దానికి నియమం. ఎప్పుడు పడితే అప్పుడు అలా చేయించుకోకూడదు. అసలు ఇంకా నిజాయితీగా మాట్లాడితే ఆచారకాండ ప్రకారం వీడి చవరసాలకు వెళ్ళి చేయించుకోకూడదు, ఇంటికి చురకుడు వచ్చి చేయాలి. అయితే మన అంతరం పాటిస్తున్నావా అంటే అది వేరు మాటలు కొన్ని. మహాప్రభు నేను దాని గురించి ప్రస్తావన చేయట్లేదు. ఇప్పుడు కళ్యాణకర్త అంటే దాని పేరు చవరసాల అని పెట్టారా? నీకు చీకటి పడ్డాక చేయించుకుంటావా, శుక్రవారం చేయించుకుంటావా, మంగళవారం చేయించుకుంటావా, ఏకాదశి నాడు చేయించుకుంటావా, ద్వాదశి నాడు చేయించుకుంటావా? అయితే క్షవరానికి అయితే నియమాలు. దాని పేరు చవరసాల అని పెట్టినప్పుడు నీకెందుకు నియమాలు? అది కళ్యాణకర్త. కళ్యాణకర్త అంటే ఏమిటి దాని ఉద్దేశం? అంటే భగవంతుడు శరీరంలో ఇన్నుండగా ఏ వద్దని ఈ వెంట్రుకలు పుచ్చుకోవడం ఏంటి? ఘంటసాల గారు అయితే అందమైనటువంటి మాట ఒకటి అన్నారు, మా సిగపాయ తేనుంది చిడుమడి చేసేవా నవ్యచి దీలాస అన్నారు. ఇదేం సంతోషం అయ్యా, వెంట్రుకలు తీసేస్తుంటాం మేము వస్తే అన్నారు. ఎందుకు తలనీలాలు ఇచ్చేస్తుండడం? మనందరం వెంకటాచలం వెళ్ళి తలనీలాలు ఇస్తాం. ఒక కొడుకు తండ్రిని అడిగాడు అనుకోండి, నాన్నగారు ఎందుకండి తలనీలాలు ఇవ్వాలి, గోళ్ళు ఇవ్వకూడదా అని అడిగాడు అనుకోండి. కోసినప్పుడు నొప్పి లేనివి రెండున్నాయి శరీరంలో, గోరుంది, వెంట్రుకుంది. వెంట్రుకే ఎందుకు ఇవ్వాలి నాన్నగారు, గోళ్ళు ఇస్తాను అన్నాడు అనుకోండి ఒక కొడుకు. అంటే ఇప్పుడు తండ్రి చెప్పాలిగా జవాబు, లేదు నాన్న మనం వెంట్రుకలే ఇవ్వాలి అని చెప్పాలి. నాన్నగారు బోడిగుండు ఎందుకు చేయించుకోవడం, వెంట్రుకలు ఇవ్వాలన్నప్పుడు 3వ 4వ పీకి ఇవ్వకూడదా, అన్నీ ఎందుకు ఇవ్వాలి నాన్నగారు అని అడిగాడు అనుకోండి. చెప్పాలిగా తండ్రి. మరి ఎందుకు ఇస్తున్నావు తిరుపతి అడిగితే తలనీలాలు? ఇదే వాళ్ళ గురువు గారు చేశారు. మీరు తిరుపతి వెళ్ళి మీ అందరూ తలనీలాలు ఇస్తున్నారు కాబట్టి మీ అందరికీ తెలిసి ఎందుకు ఇస్తారో నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకంగా వేదిక మీద. అందుకే సాయిబాబా గారి గురువు గారు కూడా అడిగారు, కానీ నేను చెప్పాలని మీరు అనుకుంటున్నారా? నాకేం అభ్యంతరం లేదు, చెప్తాను. ఎందుకు ఇస్తున్నాను తలనీలాలు అంటే, మనకి అన్నిటికన్నా దేని మీద వ్యామోహం అంటే మన వ్యామోహమునకు ప్రతీక తల వెంట్రుక. చొక్కాకి గుండీ పెట్టుకోకపోతే పర్వాలేదు, వాడు వచ్చేస్తాడు బజార్లోకి. కానీ ఒక్కొక్కడికి ఎంత తాపత్రయమో చెప్పలేను. హార్ట్ పేషెంట్ గభాలన గుండెపోటు వస్తే నాలిక కింద పెట్టుకోవలసిన మాత్ర మర్చిపోతాడేమో కానీ స్కూటర్ దిగ్గానే ఇలా దువ్వుకోవడానికి ఒక పాకెట్ కోమ్ పెట్టుకోవడం మర్చిపోడు. ఎందుకు? అదొక్కదానికి ఎందుకు జేబులోది అంటే నీ తాపత్రయం, నీ దేహమునకు సంబంధించిన అందమంతా దీని మీద ఉందని. అందుకే దీక్ష తీసుకుంటే మొదటి నియమం ఏం చెప్తారో తెలుసా అండి? కేశ సంస్కారం వదిలిపెట్టమంటారు. తల దువ్వుకోవడానికి వీలు లేదు. తల స్నానం చేసేసి విచ్చలవిడిగా జుట్టు పడిపోయి ఉండాలి. అంటే మరిచిపోయాడు, శరీరమునందు తాదాత్మ్యత లేదు, జుట్టు దువ్వుకోవాలన్న విషయం మరిచిపోయి ఉన్నాడు. ఎందుకు మరిచిపోయాడు అంటే భగవంతుని యొక్క నిరంతర స్మరణ యందు జుట్టు దువ్వుకోవాలన్న విషయం కూడా జ్ఞాపకం రాలేదు. అందుకే దీక్షితుడు కనపడితే వెంటనే నమస్కారం చేస్తాడు, సరే దీక్షితుడండి. సరే, అందుచేత తలనీలాలు ఇచ్చేస్తున్నామంటే ఏమిటి గుర్తు? అహంకారమును విడిచిపెట్టేశాం. తల బుద్ధిస్తాం. ఈ తలని వంచడం చాలా కష్టం. ఇలా వంచడు. ఎందుకని వంచడు? నాకు తెలియపోవడం ఏంటండి, నాకు అన్నీ తెలుసు, నేను పెద్ద మళ్ళీ వెళ్ళేది ప్రసంగానికి, నేను వెళ్ళక్కర్లేదు, నేను ఇన్ని మాటలు పారాయణ చేశాననుకుంటున్నారు, నాకు అన్నీ తెలిసి నేను వినక్కర్లేదంటాడు. అసలు వినడానికే రాడు వాడు. ఒకవేళ వచ్చాడనుకోండి, వాడు బాబా గారి దగ్గర ఇలా ఉంచి నమస్కారం చేయడు, ఇలాగే చేస్తాడు. ఆయన ఇలా అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే బుద్ధిస్థానమైనటువంటి శిరస్సుని వంచితే మీ అహంకారాన్ని వంగినట్టు. తల నీలాలే తీసేశారనుకోండి, మీ అహంకారాన్ని ఆయన పాదముల యందు సమర్పణ చేసేసినట్టే. ఇప్పటిదాకా స్వామి నేను నేను నేనని ఇలా చూపించాను, ఇది కాదు. దీని లోపల ఉండి నిర్వర్తిస్తున్నటువంటి మంగళ స్వరూపుడవు నువ్వు. నువ్వు ఉండడం గొప్ప, నువ్వు చేయించడం గొప్ప. నేను నేనన్న అహంకారమా గొప్ప? అహంకారం గొప్ప కాదు తండ్రి, నేను కాదు. నేను నీ పాదదాసుడను, నేను నీ కింకరుడను, నీ సేవకుడను. ఇన్ని మాటలు నాకు చెప్పడం చేత కాదు, అందుకని నా అహంకార పరిత్యాగం చేసేశారనడానికి గుర్తుగా నా తల నీలాలు సమర్పించేస్తున్నాను అని తల నీలాలు విడిచిపెట్టేస్తాడు. గురువు దగ్గర సమర్పించవలసినది కూడా అహంకార పరిత్యాగం చేయాలి. అందుకే గురువుల దగ్గరికి వెడితే ఎప్పుడూ కూడా తను సాధించినటువంటి విజయములను ఏకరవు పెట్టకూడదు గురువుల దగ్గర. అందుకే సుందరకాండలో తను దాటినప్పుడు ఎంతమంది రాక్షసుల్ని చంపారో వానరులకు చెప్తారు హనుమ. రాముడి దగ్గరికి వెళ్ళేటప్పటికి సీతమ్మ వైభవం చెప్తారు, కానీ తన గొప్ప చెప్పరు. ఎందుకు చెప్పరు? యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీం చ నిశ్చితాం అశ్రౌషం రాఘవస్యాహం సేయమా సాధితామయా
సీతమ్మ ఎలా ఉంటుందని రాముడు చెప్పాడో అలాంటి సీత నాకు దర్శనమైందన్నాడు. ఆత్మ ఎలా ఉంటుందని చెప్పేది గురువు చెప్తాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి తన ఎలా ఆత్మ సాక్షాత్కారం పొందాడో మళ్ళీ గొప్పగా గురువుకి చెప్పకూడదు. గురువుగారు నేను ఇంత తపస్సు చేశానండి, తపస్సు చేసినప్పుడు ఇలా అయిందండి, తపస్సు చేసినప్పుడు అలా అయిందండి. ఈ గురువు దగ్గర నువ్వు నేనన్న మాట ప్రయోగించకూడదు. గురువుగారు మీ పాద దాసునండి, మీ చేతి పనిముట్టునండి, నేను అనుభవిస్తున్నదంతా గురువు గారు మీ యొక్క అనుగ్రహం అండి, నా సర్వము మీరే, మీరు తప్ప నాకు అనన్య శరణాగతి, నాకు వేరొక దిక్కు లేదు, మీరే నాకు సమస్తమని గురుపాదముల దగ్గర. అందుకే గురువుకి నమస్కారం చేసేటప్పుడు చేసే నమస్కారం వేరు, మిగిలిన వారికి చేసే నమస్కారం వేరు. పెద్దలకి మీరు నమస్కారం చేస్తే ప్రవర చెప్పి చేస్తారు, ఇలా కుడి చెయ్యి ఎడం చెయ్యి మీద వేసి. ఇంకా కొంత స్థాయిలో చేస్తే కుడి చెయ్యి పైన వేసి ఎడం చెయ్యి ఇలా పెట్టి పాదములు పట్టి నమస్కారం చేస్తారు. గురువుకి నమస్కారం చేసేటప్పుడు అలా చేస్తే సరిపోతుంది. శాస్త్రాంగం చెయ్యాలి గురువు దగ్గర కనీసం. అప్పుడు మా ఇంట్లో దీవాన్ అడ్డొచ్చిందండి, కుర్చీ అడ్డొచ్చిందండి అన్నారనుకోండి, శిరస్సు గురువు పాదములకు తగలాలి నమస్కారం చేసేటప్పుడు. తగిలేటట్టు నమస్కారం చెయ్యాలి, అహంకార పరిత్యాగం జరిగినప్పుడు. ఆ వినయానికి గురువు పొంగిపోతాడు. పొంగిపోయి నోటి వెంటో మాట వచ్చేస్తుంది, శివో రక్షకు అంటే. శివ నువ్వు రక్షించదవుగాక అంటాడంతే, రక్షింపబడతాడు. ఈ పారవస్యం గురువు పొందుతాడు. గురువు వేరొక దానికి లొంగడు. దేనికి లొంగుతాడు? కేవల శుశ్రూషకే లొంగుతాడు. అందుకే రాముడు ఎలా లొంగాడు? సత్యేన లోకాన్ జయితి దీనేన్ దానేన రాఘవ గురువున్ శుశ్రూషయా ధనుషా యుధిశాస్త్రవాన్. మనకి చూపించాడు ఆయన. గురువుల్ని ఎలా వశం చేసుకున్నాడు రాముడు? శుశ్రూష చేత అన్నాడు. అంచేత నేనేం చేశాను? నా గురువు నా జుట్టు గురిగించారు అంటే నా అహంకారాన్ని నా గురువు తీసుకురాశారు. నా గురువు దగ్గర మొట్టమొదట వెళ్ళినప్పుడు నేను కూడా నా అంతటి వాణ్ణి, నేనేదో ఇంతటి వాణ్ణి, నేనంతటి వాణ్ణి అనుకునేవాణ్ణి. నా గురువు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఆ మాటలు వింటుంటే ఏం స్థాయి రా, ఎంత అజ్ఞానం రా, ఎంత అమాయకత్వం రా, నా అంత వాణ్ణి నేను అనుకున్నాను రా, నా స్థాయి ఏమిటో మహానుభావుడు చూపించాడు రా అని వారి ముందు నా అహంకారాన్ని పరీక్షించి వారి పాదముల మీద పడిపోయాను. ఇప్పుడు తలనీలాలు తీసుకున్నారా? వారు తీశారా? వారు తీశారు. భగవంతుడి దగ్గరికి వెళితే మీరు ఇచ్చేశారు, మీరు సరెండర్ అయ్యారు. అక్కడ వారు గురువు ఏం చేస్తాడు? శిష్యుడు మొదట వచ్చినప్పుడు అహంకారంతోనే వస్తాడు. ఎవ్వడూ కూడా శిష్యుడు వచ్చినప్పుడు పరిపూర్ణ జ్ఞానంతో వచ్చేది. అలా వచ్చేది శంకర భగవత్పాదులు, గోవింద పాదుల దగ్గరికి వస్తారు. అది రేరెస్ట్ కోఇన్సిడెన్స్. అలా సృష్టిలో ఉండదు, ఎక్కడో ఉంటుంది. అది అలా శిష్యుడు వచ్చినప్పుడు అహంకారంతో వస్తాడు. అంత బాబా గారు తన గురువు గురించి మాట్లాడితే నా గురువు నా తల గొరిగించారని చెప్పారు. నా గురువు నా అహంకారాన్ని చేశారు. ఇప్పుడు గురువుది గొప్ప, తనది గొప్ప? గురువుది గొప్ప. బాబాలో అహంకారాన్ని తీసిన వారు బాబా గురువు గారు. నువ్వు బాబాని గురువుగా నమ్మి సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్కి జై అనాలంటే ఇట్ ప్రిన్సపోజెస్ ఏ కండిషన్. నీ అహంకారాన్ని బాబా తీసేశారని నువ్వు అంగీకరించగలగాలి. నీ అహంకారాన్ని బాబా పాదాల దగ్గర నువ్వు విడిచిపెట్టాలి. విడిచిపెట్టి నువ్వు నిలబడాలి. నిలబడి ఈ మాట చెప్పాలి. ఇది బాబా తన లీలలో తన నోటి వెంట ఈ మాట చెప్పారు. చెప్పడంలో లీలకున్నటువంటి వైభవం అది, దాని వైశిష్ట్యం అది. అందుకని నా తల నా గురువు గురిగించారు, నా అహంకారాన్ని నా గురువు తీసేశారు. ఇప్పుడు నేను లేదు, నేనన్న ఫాల్స్ నేను లేదు, అబద్ధపు నేను లేదు. ఏది అబద్ధపు నేను? దీన్ని చూపించి, దీనికి ఉన్న వైభవాన్ని చూపించి నేనన్నాం. ఈ ఉపాధి దీనికి చాలా వచ్చు అని పొంగిపోవడం, ఇది చాలా పొడుగ్గా ఉంటుంది పొంగిపోవడం, దీనికి ఉద్యోగం ఉంది పొంగిపోవడం, ఇది ఇంత తింటుంది పొంగిపోవడం, దీనికి 2 బిడ్డలున్నారు పొంగిపోవడం, దీనికి ఒక పెళ్ళం ఉంది పొంగిపోవడం, దీనికి దండలేస్తారు పొంగిపోవడం. ఇన్ని ఎక్కడ వెళ్ళిపోతాయి? మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం సంప్రవిష్టా. ఒక్క మాట అన్నారంటే శంకరాచార్య వారు, ఇన్నిటిని కాలం ఒక్కటే తినేస్తుంది రా అన్నారు. ఇంకే గురువు అంటే ఏమన్నారు? కాలం వచ్చి లోపలున్న దాన్ని పైకి తీసేసింది అనుకో, దీనికి వేస్తున్న దండలు వేరొక దానికి పడతాయి, ఆఖరి దండలు. దీనికున్న భార్య ఆ జన్మతో ఇక సరి, దీనికున్న బిడ్డలు ఆ జన్మతో సరి, దీనికున్న ఐశ్వర్యం ఆ రోజుతో సరి, దీనికున్న ఉద్యోగం ఆ రోజుతో సరి. అటెండెన్స్ లో ఆ డేట్ తర్వాత ఎర్రింకుతో కొట్టేస్తే ఎక్స్పైర్డ్ అండ్ సో ఇన్ సో డేట్ అని రాసేస్తారు. ఆనాటి వరకే జీతం డ్రా చేస్తారు.
ఇందులో ఉన్నది విడిచిపెట్టి దీనితో తాదాత్మ్యత పొందిన నాడు దీనిని కాలస్వరూపంలో ఈశ్వరుడు తీసేస్తే దీనితో ఉన్నవన్నీ కూడా ఎగిరిపోతాయి. కానీ ఈ అహంకారాన్ని ఇందులో ఉండగా గుర్తించి ఇది కాదురా ఇందులో ఉన్నది నేనురా అని గుర్తించేతో అహంకారాన్ని తన వాక్ ప్రజ్ఞతో గురువు తీస్తున్నాడు. తీసి స్వస్వరూప దర్శనం చేయిస్తున్నాడు. ఇది తలగొరిగేసడం. ఎంత గంభీరమైన మాట మాట్లాడారో చూడండి వారు. అది ఒక చిన్న మాట, 7 రోజుల ప్రసంగం ఆ ఒక్క మాటకి చాలు. ఎంత మహోత్కృష్టమైన మాట. సాయి ఏకాదశ సూత్రములని 11 చెప్తారు, కానీ నా దృష్టిలో ఈ మాట అన్నిటికన్నా గొప్పది. నా గురువు నా తల గురిగించారన్న మాట బాబా లీల అర్థమైతే డాండ నిడదంబుల జాండము నిండ మత్త వేదండము నెత్తి చెప్పుకుంటాను. ఎప్పటికైనా నా అహంకారం పోతే నా గురువు నా తల గొరిగించారని చెప్పుకుంటాను. ఏనుగెక్కి ఢంకా బద్దలగొట్టి చెప్పుకుంటాను. బాబా చెప్పుకున్నారు. బాబా